వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీ పాన్ ఇండియా కర్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోనూ అందరూ తప్పకుండా చేసుకొని తింటారు. హెల్త్కి చాలా మంచిది, రుచి కూడా ఉంటుంది. పైగా ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అనేది 15 మినిట్స్ పని అంతే. చాలా త్వరగా అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ అన్నీ యాడ్ చేసుకోవాలి, అట్లాంటిది తతంగం అంటూ ఈ కర్రీలో ఏముండదు. చాలా సింపుల్గా ఓన్లీ 2 స్టెప్స్లో అయిపోతుంది అనమాట. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఒకవేళ నేతి బీరకాయలు అయితే కనుక నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. లేదంటే కొంచెం నెయ్యి వేస్తే చాలా రుచిని ఇంకా పెంచుతుంది. ముందుగా ఆయిల్ వేసాము, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ పెద్దగా కట్ చేసుకుంటే త్వరగా ఉడకవు, పైగా కసకసలాడతాయి అన్నమాట. బీరకాయ కర్రీ ఎప్పుడైనా సరే గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుంటుంది కాబట్టి చాలా చిన్న ముక్కలు, ఎంత సాధ్యమైతే అంత చిన్న ముక్కలు చేసుకోండి. దాంట్లోనే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేయాలి. వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకుంటే వేసుకోండి, లేదంటే అది కూడా తీసేయచ్చు అనమాట. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే అది మగ్గిపోతుంది. హెల్త్కి మంచిది, చిన్నపిల్లలకి మంచిది, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా సరే కంఫర్ట్ ఫుడ్ అని ఇది చెప్పొచ్చు. సో ఇది చేసుకొని తినొచ్చు. మనం ఉల్లిపాయలు మగ్గిపోయిన వెంటనే బీరకాయ ముక్కల్ని కూడా చిన్న చిన్నగా కోసుకున్నవి వేసేయచ్చు. వెంటనే మనం కాసేపు వెయిట్ చేయాలి అట్లా ఏం లేదు. సో బీరకాయలని యాడ్ చేసేసుకున్న తర్వాత వెంటనే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఇందులో మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటర్తోనే కర్రీ మొత్తం కుక్ అయిపోతుంది. ఒకవేళ కొంతమంది హై ఫ్లేమ్లో పెట్టి టైం లేక ఫాస్ట్గా ఇంకా అయిపోవాలి అని ఎదురు చూసే వాళ్ళైతే కనుక వాటర్ ఒకవేళ తగ్గితే ఒక చిన్న టీ గ్లాస్ అంత పోసుకోండి, సరిపోతాయి. కమ్మటి బీరకాయ కర్రీ అయితే రెడీ అయ్యి మీ ముందు ఉంటుందండి. చాలా త్వరగా ఉడుకుతుంది. అందరూ తప్పకుండా వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. అండ్ హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. బాయ్ బాయ్.